వెల్కమ్ టు పానీ స్టార్స్. ఈరోజు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా మనం మినపప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా మినపప్పు కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలండి. ముందుగా మినపప్పు అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం చూసి వేసుకోండి. ఈ ఎండుమిర్చి సన్నగా ఉన్నాయి కదండి, ఇవి చాలా కారంగా ఉన్నాయి. అందుకని నేను కొన్ని వేసాను, ఒక 10 to 12 వేసాను. వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. ఈలోపు వెల్లుల్లి ఇలా పొక్కు తీయకుండానే వేసేసుకోవాలి. వెల్లుల్లి అప్పుడే చాలా బాగుంటుంది ఈ కారం అనేది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడం అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.